హాయ్ అండి, అందరికీ నమస్తే. అక్క, అమ్మ, నేను కర్నూలు బస్ ఎక్కాము అలంపూర్ వెళ్ళడానికి. అలంపూర్లో జోగులాంబ అమ్మవారు ఉంటారు కదండి. నేను స్కూల్ నుండి అనుకుంటున్నాను వెళ్ళాలని. 16 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అలంపూర్లో దిగేసి అటు నుండి ఆటోకి వెళ్ళాలండి టెంపుల్ దగ్గరికి. అక్కడ మొత్తం పొగాకు తోటని ఉంది చాలా. నేను మా అమ్మని అడిగానమ్మా, ఇక్కడే ఉండిపో, నీకు పొగాకు అంటే ఇష్టం కదా అని. సో మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నామండి టెంపుల్కి. అలంపూర్ చౌరస్తా నుండి టెంపుల్కి ఆటోస్ కూడా ఉంటాయండి, కానీ బస్సెస్ కూడా ఉంటాయి. మేము ఆటోలో వెళ్ళిపోతున్నాము. బస్కి టైం పడుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి. వెళ్ళే వాళ్ళు ఓన్ వెహికల్లో, కార్లో వెళ్తున్నారు. చాలా బాగుందండి లొకేషన్, చూడడానికి ప్రశాంతంగా ఉంది. వెళ్తున్నాము, వచ్చేసాము, టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఆటో అక్కడ స్టాప్ చేస్తుంది. వచ్చేసాము, లోపలికి వచ్చేసాము. ఆటో దిగేసి అమ్మవారి దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ఇక అమ్మవారికి దర్శనంకి వెళ్ళే మధ్యలో జాలీతో అంతా కట్టారండి. అంటే చుట్టూరా సముద్రంలా ఉంటుంది, మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇది అమ్మవారి గోపురం మధ్యలో కనిపించేది. ఇది గరుడ స్తంభం అంటారు కదండి, అది. లోపల అమ్మవారిని ఫోటో తీద్దామంటే తీయనివ్వట్లేదండి, తీయొద్దు కదా. దూరం నుండి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. మా అక్క ఫోటో తీయ అంటుంది. గోపురం ఒకటే కనిపిస్తుంది, అమ్మవారు కనిపించదు అని నేను చెప్తా ఉన్నాను అక్కకి. మా అమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయి కూర్చుంది అక్కడ, ప్రసాదం తీసుకొని తింటుంది. మేము ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అక్కడ. ఇదంతా టెంపుల్ బయటకు వచ్చేసాక జస్ట్ వీడియో తీసాను అంతే.